अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद रिपोर्टर के साथ। वज़ीर आला रेवंत रेड्डी के दौरा संगारेड्डी के लिए तैयारियां जोरों पर। 15 अगस्त को संगारेड्डी में नए स्मार्ट राशन कार्ड की तकसीम का आगाज। जग्गारेड्डी कलेक्टर प्रतीक जैन और एसपी परितोष पंकज ने जलसा गाह और हेलीपैड का मुआयना किया। संगारेड्डी वज़ीर आला तेलंगाना रेवंत रेड्डी 15 अगस्त को संगारेड्डी का दौरा करेंगे। इस मौके पर वो संगारेड्डी में नए स्मार्ट राशन कार्ड की तकसीम के प्रोग्राम का बाकायदा आगाज करेंगे। वज़ीर आला के दौरे के पेश नजर संगारेड्डी शहर के तारा गवर्नमेंट डिग्री कॉलेज के अहाते में तैयार किए जा रहे हेलीपैड और अम्बेडकर स्टेडियम में होने वाली खुली जलसा गाह का टीपीसीसी वर्किंग प्रेसिडेंट जग्गारेड्डी ने जिले कलेक्टर प्रतीक जैन और जिले एसपी परितोष पंकज के साथ मिलकर मुआयना किया। इस मौके पर इन्होंने मुतालिका अफसरान और प्रोग्राम के मुंतजिमीन को जरूरी हिदायत दी। इस मौके पर मीडिया से बात करते हुए जग्गारेड्डी ने कहा कि गुज़िश्ता 10 साल बीआरएस हुकूमत के दौरान अवाम को बहुत कम तादाद में राशन कार्ड फराहम किए गए थे। इन्होंने कहा कि कांग्रेस की अवामी हुकूमत इक़्तिदार में आने के बाद हर अहल खानदान को इंसाफ फराहम करने के मकसद से रियासत भर में 1 करोड़ 5 लाख अफराद को नए स्मार्ट राशन कार्ड फराहम करने जा रही है। जग्गारेड्डी ने नए राशन कार्ड की तकसीम का फैसला करने पर रियासती वजीर बराए सिविल सप्लाईज उत्तम कुमार रेड्डी और वजीर आला रेवंत रेड्डी से इज़हार तशक्कुर किया। इन्होंने कहा कि कांग्रेस हुकूमत आवाम से किए गए वादों पर कायम है और इसके मुताबिक काम कर रही है। जग्गारेड्डी ने मजीद कहा है कि ये प्रोग्राम सरकारी तौर पर मुनक़िद किया जा रहा है, ताहम कांग्रेस पार्टी की जानिब से वजीर आला रेवंत रेड्डी का संगारेड्डी की सरजमीन पर शानदार इस्तकबाल किया जाएगा। इन्होंने बताया कि जलसा आम में तकरीबन 50,000 अफराद की शिरकत का हदफ रखा गया है और प्रोग्राम को इंतहाई शानदार और कामयाब बनाने के लिए बड़े पैमाने पर इंतजामात किए जा रहे हैं। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। ఈ రోజు మన స్వతంత్రత దినోత్సవం సందర్భంగా రాష్ట్రాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి వారితో పాటు మన ఇద్దరు మంత్రులు సంగారెడ్డికి రాబోతున్నారు। ఆ రోజు మనము స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ సంగారెడ్డి నుంచి మొదలు పెట్టిపోతున్నాము। ప్రతి వారికి ఇంతకుముందు మనము రేషన్ కార్డు వచ్చాము, ఇప్పుడు రేషన్ కార్డుతో పాటు వారికి వారి అందరికీ స్మార్ట్ కార్డు ఇచ్చిపోతున్నాము। దాదాపు 1 కోటి పైన ఈ రేషన్ కార్డ్ స్మార్ట్ కార్డ్ స్కీమ్ మొదలు పెట్టడం సంగారెడ్డి నుంచి నడుస్తుంది। ఆ సందర్భంగా ఈరోజు మన అంబేద్కర్ స్టేడియంకి ఈ గ్రౌండ్కి రావడం జరిగింది। పోలీస్ వాళ్ళతో పాటు లోకల్ లీడర్స్తో పాటు లోకల్ స్థానిక మన చైర్పర్సన్ మున్సిపల్ చైర్పర్సన్తో పాటు వారితో ఇక్కడ రావడం జరిగింది। ఎట్లా అరేంజ్మెంట్స్ అన్ని చూసుకోవడం జరుగుతుంది। వారి ప్రోటోకాల్ ప్రకారం సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రోగ్రామ్ ప్రోటోకాల్ ప్రకారంగా మరియు మన జిల్లా మంత్రివర్యులు ఆదేశాల మేరకు మనం అన్ని ఏర్పాట్లు చేసి మంచిగా ప్రోగ్రామ్ సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను ఈరోజు ఈ గ్రౌండ్ని విజిట్ చేయడానికి వచ్చినాము। కారణం ఏంటంటే ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో వారు, ప్రియాంక గాంధీ గారు, ఖార్గే గారు ఏఐసిసి ప్రెసిడెంట్, సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల సమయంలో గత ప్రభుత్వంలో తెల్ల రేషన్ కార్డులు ఇవ్వలేకపోయారు సరిగ్గా అని ఆ రోజు మేనిఫెస్టోలో తెల్ల రేషన్ కార్డులు లేని వాళ్ళందరికీ ఇవ్వాలని ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా ఆనాడు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో తీసుకొచ్చిన సందర్భంలో తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది। ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయింది। సివిల్ సప్లై మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సరే ముఖ్యమంత్రిగా
మరి ఉత్తమ్ రెడ్డి మినిస్టర్గా, సివిల్ సప్లై మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే ఇప్పుడున్న మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, పార్టీ పరంగా మా ఇన్ఛార్జ్ ఇప్పుడు నటరాజన్ గారు, ఏఐసి సెక్రటరీ సచిన్ గారు, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పరంగా రేవంత్ రెడ్డి గారు, మరి రాహుల్ గాంధీ గారి యొక్క డైరెక్షన్లో మరి 1 కోటి మనకు దాదాపు తెలంగాణ ప్రాంతంలో 4.5 కోట్ల జనాభా ఉంది. ఇప్పుడు ఈ 4.5 కోట్ల జనాభాలో మరి 1 కోటి 5 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డ్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తీసుకున్న సందర్భంలో, కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న సందర్భంలో మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ శాఖను అంతా కోఆర్డినేషన్ చేసుకుంటూ, ఇటు మినిస్టర్గా ఉత్తమ్ రెడ్డి గారు, అటు సీఎంగా రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్గా మహేష్ గౌడ్ గారు, వారితో పాటు సహచర మంత్రివర్యులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒక టీమ్గా కాంగ్రెస్ మేనిఫెస్టో తెల్ల రేషన్ కార్డులు అందరికీ లేని వాళ్ళందరికీ ఇవ్వాలని ఏదైతే ఈరోజు నిర్ణయం తీసుకున్నారో అదే సందర్భంలో మరి నాకు ఉత్తమ్ రెడ్డి గారు నాకు జరిగింది. ఇట్లా సీఎం గారితో మాట్లాడి నిర్ణయం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఒక నిర్ణయం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, కాంగ్రెస్ గవర్నమెంట్ 1 కోటి 5 లక్షల మందికి ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని అన్నీ సిద్ధమైపోయినాయి అని ఉత్తమ్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డిలో పెడదామని అనుకుంటున్నాము. దామోదర్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాము అని వారు చెప్పడం జరిగింది. దామోదర్ గారితో మా ఇన్ఛార్జ్ వివేక్ మినిస్టర్ తోటి మాట్లాడడం కూడా జరిగిందని చెప్పారు. సరే, మా జిల్లా మినిస్టర్ గారు దామోదర్ రాజనరసింహ గారు, మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వివేక్ గారు, మరి ఉత్తమ్ రెడ్డి గారు వారి కోఆర్డినేషన్లో వారి ఈ జిల్లా ఈ కార్యక్రమం ఏర్పాట్లకు సంబంధించి సరే జిల్లాలో మాకు దామోదర్ రాజనరసింహ వివేక్ గారు వారి యొక్క డైరెక్షన్లో మరి ఈ గ్రౌండ్లో గ్రౌండ్కి సంబంధించిన ఈ పర్యవేక్షణ కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఇక్కడ రావడం జరిగింది. ఇది గవర్నమెంట్ కార్యక్రమం కాబట్టి ఈ లోకల్గా యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను కూడా అధికారులు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. సీఎం ఆఫీస్ కానీ లేకపోతే ఇక్కడ జిల్లా కలెక్టర్ ఎస్పీ గారు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. పార్టీ పరంగా మేము కూడా మొబిలైజేషన్ కానీ లేకపోతే వాళ్ళ అఫీషియల్గా మొబిలైజేషన్ వాళ్ళు చేస్తున్నారు. లబ్ధిదారుల మొబిలైజేషన్ కలెక్టర్ గారు వాళ్ళు చేస్తున్నారు, జిల్లా కలెక్టర్ గారు. పార్టీ కార్యకర్తలను సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి పార్టీ కార్యకర్తలను, నాయకులను అందరినీ కూడా పెద్ద మొత్తంలో మొబిలైజేషన్ చేయాలని మేము కూడా ఆలోచన చేస్తున్నాము. అది కూడా సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ నాయకుల కార్యకర్త సమావేశంలో మేము ఎంత మొబిలైజేషన్ చేయాలి. ఇప్పటికైతే వారు కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు చెప్పిన దాంట్లో వారు ఒక 40,000 మంది ఉమ్మడి జిల్లా నుంచి చేయాలని ఆలోచన చేస్తున్నామని డిస్టిక్ మన సంగారెడ్డి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. సరే, మేమైతే పార్టీ పరంగా సంగారెడ్డి నియోజకవర్గంలో ఎంతమందిని మొబిలైజేషన్ చేయాలనేది ఈరోజు సాయంత్రం నేను ప్రకటించడం జరుగుతుంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి ప్రెసిడెంట్ మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి గారు, దామోదర్ గారు, మా జిల్లా పరంగా సరే శాఖ పరంగా ఉత్తమ్ రెడ్డి గారు, సీఎం గారు వారు చేసే అంటే రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన మాట, రాహుల్ గారు వాగ్దానం ఇచ్చిన మాట తెలంగాణ ప్రజలకు, ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గే గారు కూడా వారు ఇదంతా అంటే వాస్తవం కూడా ఇది కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇది ఆశించదగ్గ విషయం ఇదంతా. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత గత ప్రభుత్వంలో ఈ తెల్ల రేషన్ కార్డుల పంపిణీ సరిగ్గా జరగలేకపోయింది. ఎట్ ఎ టైం 1 కోటి 5 లక్షల మందికి లాంచింగ్ కార్యక్రమం సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో
రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అండ్ ఉత్తమ్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్గా ఇక్కడ లాంచింగ్ చేయడం అనేది విశేషం. అందుకే మేము కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతాం. పార్టీ పరంగా గవర్నమెంట్ పరంగా వాళ్ళ అధికారులు చూసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా మేము కూడా చాలా పెద్ద ఎత్తున వారికి అంటే టైం కూడా షార్ట్ ఉంది. అంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ రెడ్డి గారు చెప్పారు మాకంటే మాకు ఇచ్చినది 2 గంటలే. ఈ 2 గంటలలో వారు హెలికాప్టర్ దిగి మళ్ళీ అటు ఇటు గంటన్నర టైమే ఉంటుంది. ఈ గంటన్నరలో మరి సభ సక్సెస్ఫుల్గా చేసి పంపాలి. కాబట్టి అలాంటి సంబంధించి పార్టీ పరంగా మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మేము చేయాల్సిన ఆర్భాటాలు, మేము చేయాల్సిన మొబిలైజేషన్ పార్టీ పరంగా సంగారెడ్డి మట్టుకి అది నేను చూడడం జరుగుతుంది. మొత్తం మీద 1,05 లక్షల మంది తెలంగాణ ప్రజలకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విశేషం, నిర్ణయము. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అట్లుంటుంది. మాట చెప్తే ఆ మాట ప్రకారం కమిట్మెంట్ అట్లుంటుంది. కాబట్టి ఆ కమిట్మెంట్లో ఈరోజు గొప్ప నిర్ణయం ఇటు రేవంత్ రెడ్డి గారు అటు ఉత్తమ్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయం. కాబట్టి ఇది ఈ యొక్క ముఖ్యమంత్రి గారి పర్యటన సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా సంగారెడ్డి నియోజకవర్గం పరంగా సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుందనే విషయాన్ని మీడియా పరంగా తెలియజేస్తాం. ఇంకా మేమైతే సీఎం గారి ద్వారా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు మేము అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే మనకి ఇచ్చింది ఇదేమో స్టేట్ ప్రోగ్రామ్, లాంచింగ్ ప్రోగ్రామ్. ఇది సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చే కార్యక్రమం కాదు. ఇది రాష్ట్ర కార్యక్రమం, రాష్ట్ర ప్రజల కార్యక్రమం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల కార్యక్రమం. ఇది రాష్ట్రంలో 1,05 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే ఒక లాంచింగ్ కార్యక్రమం. అది సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది నియోజకవర్గానికి సంబంధించిన పరిధి నియోజకవర్గానికి సంబంధించిన పర్యటన ముఖ్యమంత్రి కాదు కాబట్టి అలాంటి ప్రస్తుతానికి ఉంటాయి. ప్రస్తుతానికి ఓన్లీ తెల్ల రేషన్ కార్డు 1,05 మందికి లాంచింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అని ఉత్తమ్ రెడ్డి ఈ ఏర్పాట్లు చూస్తాం. మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారు, ఈ వెయిట్ మినిస్టర్ గారు